అందించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినము అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి నీ వాక్యము చేత నడిపించి దీవించుకొని దేవా, నీ వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించుకొని నీకు నాయన చేరువయ్యేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 116వ కీర్తన 15 మరియు 16 వచనములను చదువుకుందాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. మనము చదివిన వాక్య భాగములో కీర్తనాకారుడు దేవుని యొక్క ప్రేమను, మరణము అనగా మరణించే వారి పట్ల ఆయనకు ఉన్న ఆ ప్రేమను చాలా తేటగా రాయటం చూడగలము. మరణము ఒక వ్యక్తి జీవితంలో ఎలాగూ సంభవిస్తున్నది. ఆత్మీయ మరణము ఏమిటి అని మనము ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాలమున దేవుని యందు మనము ఎలాగున్నాము? పాపము చేయు మనిషి దేవుని యొక్క కృపకు దూరమైన వాడిగా, లోకములో జీవించున్న దాన్ని బట్టి దేవుని ఎదుట ఆయన యొక్క ప్రేమకు, ఆయన యొక్క జీవమునకు దూరము చేయబడిన వాడిగా, మరణించిన వాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆది కాండము 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపము చేశారు, అనగా ప్రభు ఈ ఫలమును తినవద్దు అని చెప్పినాడు, ఆ ఫలమును తిన్న దినమున చనిపోతారని చెప్తే, మరణం అంటే ఎలాంటిదో తెలియని వారు అప్పుడు ఫలము తిన్నదాన్ని బట్టి వారు దేవుని యొక్క కృపకు దూరమయ్యే కార్యమును మనం చూడగలము. ఈ ఉదయ కాలమున ఒక వ్యక్తి పాపము చేయటము వలన దేవుని యొక్క కృపకు దూరము చేయబడ్డవాడిగా, నిత్య జీవమునకు మరణించిన వ్యక్తిగా మారిపోతున్నాడు. మనము చూసినట్లయితే ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు మరణించవలసిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రతి వ్యక్తి పుట్టిన దినము ఒకటి ఉంటుంది, చనిపోయేదానికి ప్రభువు లిఖించిన దినము ఒకటి ఉంటుంది. తప్పక చనిపోవాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఈ లోకములో జన్మించినాడు. ఆయన ఘోరమైన మరణమును రుచి చూచి మరలా పునరుద్ధానుడై జీవమును, రక్షణను మనకిచ్చేదానికి తిరిగి లేచినాడు. ఈ లోకంలో అనేకులు నేను చనిపోను అని అనుకుంటూ ఉంటారు, కానీ వారికి తప్పక మరణము ఒక వ్యక్తిని ఎప్పుడు ఆవరిస్తుందంటే, పాపము అతని జీవితంలో చిర నివాసము చేయించినప్పుడు, దేవునికి అతనికి మధ్యలో ఎడబాటును కలిగించి, దేవునిని అతని జీవితంలో తీసి పారవేసి పాపం అతనిలో ప్రవేశించినప్పుడు అతడు మరణించిన వాడిగా ఉన్నాడు. అదే ఆది కాండంలో మనము చూడగలం. అయితే ఆ మరణము నుండి నిన్ను విమోచించేదానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి మానవుడిగా, మనుష్యులాగా అన్ని విషయములలో అనుభవించిన వాడిగా, మరణమును పొందిన వాడిగా, మరణమును జయించి నీకు నాకు విడుదలను ఇచ్చినాడు. నీవు నేను ఆయన కృపచేత జీవిస్తున్నాము. మన యొక్క జీవితమును ప్రభు ఎంతగా ప్రేమించినాడంటే, తండ్రికి నీకు మధ్యలో ఉన్న ఎడబాటును తగ్గించి జీవములోకి నిన్ను తీసుకువెళ్ళడానికి, మరణమునకు వెళ్ళకుండా, అయ్యో ఇతను మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాడు, ఎలాగైతే కీర్తనాకారుడు 15వ వచనంలో చెప్పినాడు, మరణించే వారిని గురించి ఆయన చాలా అక్కర కలిగిన, అయ్యో మరణించి పాపంలో తండ్రి రాజ్యమునకు దూరం అయిపోతాడేమో, నిత్యత్వానికి దూరం అయిపోతాడేమో అని నీ కోసము నా కోసము ప్రేమతో ఆయన నీ వైపు నా వైపు చేతులు చాచి ఉన్నాడు. ఈ లోకములో మరణమును నీవు జయించాలి, అనగా పాపమును జయించాలి, నిత్య జీవమునకు నీవు వారిస్తుగా ఉండాలి. నీవు చనిపోయిన దినమున, అనగా శారీరకముగా నీవు చనిపోయిన దినమున, నీవు ఈ భూలోకమును విడిచిపెట్టి నిత్యత్వంలో ప్రభు నీ కోసం వేచి ఉన్నాడని గ్రహించి ఆయన యొక్క కౌగిడిలోకి చేరుకునేదానికి అది ఒక ద్వారం అని గ్రహించుకున్న దినము నీవు ధన్యుడవు. ఎవరైతే ప్రభువుని అంగీకరించరో, యేసుని వారి యొక్క నిజరక్షకుడుగా అంగీకరించరో, పాపములో జీవించి పాపములో మరణిస్తారో, వారికి మరణము అంతమైపోతుంది. తరువాత ఒక జీవితం ఉన్నది, కానీ ఆ నిత్యత్వంలో వారు
వేదనను, బాధలను అనుభవిస్తూ దేవుని కృపను అనుభవించలేని జీవితమును కలిగి ఉంటారు. అలాంటి జీవితములో నుండి నేను విడిపించబడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీవు నన్ను ఎంతగా ప్రేమించినావంటే, నాపై ఎంతగా అక్కర కలిగి ఉన్నావంటే, నేను బంధించబడిన వ్యక్తిగా, చెరలో ఉన్న వ్యక్తిగా ఉంటే నా పట్ల కృప చూపించినావు, నన్ను విడిపించినావు, నా సంఖ్యల నుండి నన్ను బయటకు తీసినావు, మరణము నుండి నన్ను విమోచించినావు, నీ రాజ్యంలో నాకు వారసత్వాన్ని ఇచ్చినావు. ఈ ఉదయకాలమున ఆ రక్షణ నిరీక్షణ నీ జీవితంలో ఉన్నదా? ప్రభు నన్ను ప్రేమించినాడు, నాకు విమోచన ఇచ్చేదాని కోసమే తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరణము నుండి, పాపపు మరణం నుండి నన్ను విడిపించి నిత్య జీవమునకు నన్ను వారసుడిగా చేసినాడు, తండ్రి కౌగిట్లో చేరే కృపనిచ్చినాడని ఆయన వైపు చూడగలుగుచున్నావా? ఎవరైతే మరణిస్తారో, ఎవరైతే పాపములో మరణిస్తారో వారి జీవితము దుఃఖముతో, వేదనతో నిండిపోతుంది. అయితే ఎవరైతే తండ్రి కౌగిట్లో చేరుతారో, ఎవరైతే దేవుని యొక్క హస్తంలో తమ యొక్క జీవమునిస్తారో, వారు దేవుని రాజ్యములో దేవుని కోసము నమ్మకస్తులుగా జీవించిన దాన్ని బట్టి ధన్యకరమైన ఆ ఆశీర్వాదమును సంపాదించుకుంటారు. ఆయన కౌగిట్లో చేరి యుగ యుగములు ఆయనతో జీవించే కృపను పొందుకుంటారు. ఈ ఉదయ కాలమున నీవు రక్షణను కలిగి ఉన్నావా? ఈ ఉదయ కాలమున ప్రభు అనుగ్రహించిన ఆ రక్షణ నీకున్నదా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు ఎంత ప్రేమామయుడంటే, మరణము నుండి, నిత్య మరణం నుండి నిన్ను విడిపించి నిత్య జీవమునకు తీసుకువెళ్లేదాని కోసము తానే ఈ లోకమునకు వచ్చినాడు. సంఖ్యలో ఉన్న నిన్ను విడిపించినాడు, చెరలో ఉన్న నిన్ను బయటకు తీసినాడు, నీకు జీవమునిచ్చినాడు, తన యొక్క రాజ్యంలో వారసత్వం ఇచ్చినాడు. ఆ ప్రేమను గుర్తించి ఆయన వైపు చూడమని నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవా యేసయ్య, ఈ ప్రాతకాలమున నీవు మాకు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, నీవు అనుగ్రహించిన మేలు, నీవు అనుగ్రహించిన కృప ఎంతో ఉన్నతమైనది. మా యొక్క మరణమును చూసి, అనగా ఆత్మీయ మరణమును చూసి నువ్వు దుఃఖిస్తున్నావు, వేదన చెందుతున్నావు, మమ్మల్ని విడిపించే దానికోసం ఈ లోకమునకు వచ్చినావు. నీ ప్రేమను గుర్తించి నీ వైపు చూసేదానికి దేవా మాకు నాయన ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు చెల్లించుకుంటాం. నీకు నాయన అంతం వరకు నమ్మకముగా దేవా నీ వైపు చూసేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించుగాక. ఆమేన్.